15వ అధ్యాయం 16 వచనంలో ఒక మాట కనబడుతుంది. ఆఖరు మాట, నేను మిమ్ములను ఏర్పరచుకొని నియమించితిని. ఐ హ్యావ్ చోజన్ యూ అంటున్నాడు. దేవుని యొక్క వాక్యభాగం చూసినట్లయితే ఐ హ్యావ్ డెడికేటెడ్ యూ, ఐ హ్యావ్ చూజన్ యూ అంటున్నాడు. మనము ఆయనను ఏర్పరచుకోలేదు, కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ నేను మిమ్ములను ఏర్పరచుకున్నా. మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు, కానీ ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడు. అంటే ఏదో బలమైన కారణం అనేది ఉంది. అందుకే ఒక సామెత కూడా ఉంది. ఏంటంటే, స్నేహం చేయడం కన్నా స్నేహితుల్ని పొందుకోవటం గొప్ప విషయం. ఎందుకంటే మన స్నేహంలో నమ్మకం ఉండకపోవచ్చు, కానీ మనల్ని ప్రేమించినట్లయితే, మనల్ని స్నేహించినట్లయితే, మనలా స్నేహం కలిగినట్లయితే ఆ స్నేహం అనేది పోదాం. మనం కొన్నిసార్లు తప్పిపోవచ్చు. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్ములను ఏర్పరచుకున్నా. ఈ మధ్యకాల సమయంలో దేవుని యొక్క వాక్యభాగము రాయబడుచుంది. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. చూడండి, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ప్రేమించితమని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించి, ఆయనే నిన్ను ప్రేమించి నీ పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండడానికి తన కుమారుని, ఇక్కడ రాయబడుచుంది. మనము దేవుని ప్రేమించమని మాత్రం కాదు, దేవుని ఎలా మనము నమ్మకమైన వారుగా ఉన్నామని కాదు, కానీ ఆయన నిన్ను ప్రేమించి నీలో ఉన్న యొక్క పాపమును తీసివేయడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి తండ్రి తన కుమారుని లోకమునికి పంపించాడు. ఆయన వలననే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇక్కడి సమయంలో వాక్యభాగం రాయబడుచుంది, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన నిన్ను ఏర్పరచుకోవడం గల ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు చూడండి, క్లాసులో ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి. క్లాసులో 10 మంది పిల్లలు ఉన్నట్లయితే ఆ 10 మంది ఒకేలాగా చదవరు. అలాగని 10 మంది ఒకేలా కూడా అల్లరి చేయరు. 10 మందిలో 10 రకాల ప్రత్యేకతలు కనబడుతూ ఉంటాయి. టీచర్ కూడా వారిని వారి యొక్క ప్రత్యేకతను బట్టి గుర్తిస్తాడు. ఎవరు బాగా చదువుతారంటే ఒకరి పేరు, ఎవరు బాగా మాట్లాడతారంటే ఒకరి పేరు, ఎవరు బాగా చదువుతారంటే మరొకరి పేరు. ఆ రకమైన ఆలోచన ఉంటూ ఉంటుంది. ఇక్కడ కూడా వాక్యభాగం రాయబడుచుంది, మనము ఆయనను ఏర్పరచుకోలేదు, కానీ ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ దేవుడు నిన్ను ఏర్పరచుకోవడం గల ప్రాముఖ్యమైన కారణాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నట్లు అనేకమైన భావాలని మనకు కనబడుతుంటాయి. ఎందుకంటే తను ప్రేమించిన యోహాన్ అంటున్నాడు ఏమని అంటే, మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, మనం దేవుని ప్రేమించడం కాదు, కానీ ఆయనే నిన్ను ప్రేమించి ఆ ప్రేమకు తన కుమారుని లోకానికి పంపించాడు. యోహాను 3:16 రాయి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. తన అద్వితీయ కుమారుడు అని రాయబడుచుంది. తన ఒక్కగానొక్క తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపడానికి గల కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ దేవుడు నిన్ను ఏర్పరచుకోవడం వలన తన ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ దినమున మనం నేర్చుకుందాం, ఎందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో నేర్చుకుందాం. ఆయన నిన్ను ఏర్పరచుకోవడం గల ప్రాముఖ్యమైన కారణాలు ఏంటి? చూడండి,
మనం కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన యొక్క పిల్లల విషయంలో ఒక 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, దాంట్లో ఒక్కడనే బాగా ప్రేమిస్తారు తల్లిదండ్రులు. అంటే మిగతా వాళ్ళు ఎడల ప్రేమ లేదని మాత్రం కాదు, కానీ వాడంటే కొంచెం 1% ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడు చిన్నవాడై ఉండవచ్చు, వాడికి సరిగ్గా మాటలు రాకపోవచ్చు, సరిగ్గా నడవలేకపోవచ్చు, అప్పటికి వాడు చిన్నాడు అయి ఉండవచ్చు, కనుక వాడి మీద కొంచెం ఆప్యాయత అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే వాక్యభాగం కూడా రాయబడి దేవుడిని ఏర్పరచుకోవడం గల ప్రత్యేకమైన కారణాలు ఏంటి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం. దేవుడు నిన్ను ఏర్పరచుకోగల కారణం ఏంటి? యోహాను చెప్తున్నట్లుగా, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు కానీ నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను. కాబట్టి మొదటి కారణం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకుని. ఇక్కడ రాయపడుచుంది, దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే, నీవు దేవునికి స్వకీయ జనము. స్వకీయ జనం అంటే ప్రియమైన వారు. దేవునికి నువ్వు చాలా ఇష్టం. నువ్వంటే దేవునికి నువ్వంటే చాలా ఇష్టము కనుక దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తున్నట్లు ఇక్కడ రాయబడుచుంది, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, డెడికేటెడ్ వన్. అంటే నీ మీద తనకున్న ఆప్యాయత అనేది కనబడుతుంది. నీవు దేవునికి చాలా ప్రత్యేకమైన దానివి. ఇక్కడ చూడండి, అదే మాట రాయబడింది, దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. అంటే భూమి మీద ఉన్న వారందరికంటే ఒక ప్రత్యేకముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఆయన నువ్వంటే చాలా ఇష్టం. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడుచుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనుషులను కొన్నాడు అని. అంటే ఆయన నిన్ను కొన్నాడు. నువ్వు దేవునికి చాలా ప్రత్యేకమైన దాను. ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీ యొక్క జీవితము ఏదో సరదాగా ఉండే జీవితం అయితే కాదు. నీ జీవితం ఇతర మనుషుల యొక్క వ్యక్తుల యొక్క కలయిక వల్ల పుట్టినదైతే కాదు. నీ యొక్క జీవితం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని. రాయబడుతుంది, సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచి అని. అంటే ఈ లోకంలో ఉన్న వారందరికంటే నీకు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే 100వ కీర్తన 3వ వచనం రాయబడుతుంది, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. యెహోవాయే నీ యొక్క పుట్టుకకు కారణం. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనే నీ యొక్క తండ్రి, నువ్వే ఆయనకు కుమారులుగా ఉన్నావు. నిన్ను జనములందరికంటే ప్రత్యేకమైన వారిగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నిన్ను ఆయన ప్రతిష్ఠిత జనముగా ఉంచాడు. నిన్ను ఆయనకు ప్రత్యేకమైన వారిగా ఏర్పాటు చేశాడు. కనుక నువ్వు సామాన్యమైన వాడివైతే మాత్రం కాదు. నీ మీద ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకంటున్నాడు, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. అంటే ఆయనతో పాటు ఉండే అధికారాన్ని, కుమారునిగా ఉన్న యేసుప్రభుకి ఏ అధికారం అయితే ఉందో అటువంటి అధికారాన్ని ఆయన నీకు అనుగ్రహించాడు. కనుక తన స్వకీయ జనముగా నిన్ను ఏర్పరచుకున్నాడు. చూడండి 14వ అధ్యాయం, అదే పుస్తకం 14వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 14వ అధ్యాయము 2వ వచనం, నీ దేవుడైన యెహోవాకు నీ ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులలో విశేషముగా ఆయన తన స్వకీయ జనమగునట్లుగా. ఇక్కడ రాయబడుచు, భూమి మీద ఉన్న సమస్తమైన జనులందరికంటే నువ్వు ప్రత్యేకమైన వాడు. విశేషం అంటే చాలా స్పెషల్.
దేవునికి చాలా ప్రత్యేకం. అందుని కాబట్టే తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడు. నువ్వు దేవునికి చాలా ప్రత్యేకమైన దానివి. దేవునికి చాలా ఇష్టమైన వారివి. ఎంతైతే ఇష్టం ఉందో, ఇష్టంలో ఏముంటుందంటే కష్టం కనపడదు. ఇష్టంలో కష్టం కనపడదు. నువ్వు ఎంతైతే ఇష్టపడుతున్నంతగా నువ్వు కష్టపడుతున్నప్పటికీ ఆ కష్టం కనపడదు. ఇక్కడ రాయబడుచుంది, నీ మీద ఆయనకి అంత ఇష్టము, అపారమైన ప్రేమ ఉంది కనుక తన కుమారుని త్యాగం చేసేలక కెపాసిటీని కలిగిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే రాయబడుచుంది, నీవు నీ దేవుడైన యెహోవాకు నీ ప్రతిష్ఠిత జనము, మరి యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన వాటికంటే విశేషముగా అంటున్నాడు. అంటే చాలా ప్రత్యేకముగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. ఎందుకు ఆయన నేను ఏర్పరచుకున్నాడంటే, నువ్వు దేవునికి స్వకీయ జనముగా, ప్రత్యేకమైన జనముగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రత్యేకంగా ఉండాలంటే ఏమా? ప్రత్యేకముగా ఉండాలంటే గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుచుంది, నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటే అక్కడ రాయబడుచుంది శరీర కార్యాలు ఏమనగా అని. శరీర కార్యాలు ఏమన 19వ వచనం. అంటే ఇక్కడ రాయబడుచు దేవునికి ప్రత్యేకమైన వారిగా ఉండాలంటే ఆ 19 లక్షణాలని ఏమా నువ్వేం చేయాలంట? విడిచిపెట్టాలి. నువ్వు దేవునికి ప్రత్యేకమైన వారిగా, ప్రతిష్ఠిత జనము అంటే రాయబడుచుంది. ఏంటంటే ప్రతిష్ఠిత జనం అంటే ఏంటి? అంటే మనమే దేవుని కోసము ఏర్పాటు చేసుకున్నాం. అంటే దేవుని కోసమే అన్నట్లుగా ప్రత్యేకమైన వారిగా, స్పెషల్గా. అంటే ఇక్కడ రాయబడుచుంది. ఒకసారి మార్చుదా చూడండి, 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4:20 చదువుకుందాం. తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనప కొలిములో నుండి మిమ్మల్ని రప్పించాడు. ఇక్కడ రాయబడుచుంది, నువ్వు దేవునికి స్వకీయ జనముగా ఉండాలంటే యూ షుడ్ బి ట్రైన్డ్. నువ్వు నేర్పరిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, దేవుడు తన స్వకీయ జనముగా ఉండుటకై నీవు దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉండడానికి ఐగుప్తు దేశములో నుండి, ఆ యొక్క కొలిమిలో నుండి నిన్ను బయటికి రప్పించి. కొలిమి అంటే ఏంటమ్మా? కొలిమి అంటే ఏంటి అమ్మా? ఇప్పుడు మన దగ్గర గొడ్డలు ఉంది ఒకటి, మన దగ్గర గొడ్డలు ఉంది. ఆ గొడ్డలు మనము అమ్మా పుల్లల మీద నరకుండా రాయి మీద నరిగితే అదేమైందమ్మా, దానికి ఉన్న షార్ప్నెస్ అనేది పోద్ది. ఇప్పుడు ఆ గొడ్డలు మళ్ళీ షార్ప్నెస్గా, పదునుగా ఉండాలి అంటే దాన్ని కంసాల వాని దగ్గర తీసుకుని వెళ్తే ఏం చేస్తాడు? కొలిములో వేసి దాన్ని కాలుస్తాడు. కాల్చి అది వెర్రగా బాగా కాలిన తర్వాత సుత్తి మీద ఎట్టి దాన్ని కొట్టి దాంట్లో ఉన్న యొక్క ఏదైతే అడ్డంగా ఉందో దానంతా కూడా తీసివేసి మరలా దాన్ని షార్ప్గా తీసుకుని వస్తాడు. ఇప్పుడు పదునుగా ఉండడం వల్ల దాన్ని ఏ పొల్ల నరికినా అది కరెక్ట్గా తెగుతాయి. ఎందుకంటే దాంట్లో ఏముందంటే పదును అనేది ఉంది. దాంట్లో కుక్కలుగా లేకపోవటం వల్ల చూడండి, కొడవలకి కత్తికి మనకు చాలా తేడా అనేది కనబడుతుంది. కొడవలతో మన నరకం అమ్మ, కొడవలతో. ఎందుకంటే ఎంత నరికినా అది తెగదు. ఎందుకంటే దాని పదును లేకుండా అంటే కుక్కలు ఉండదు, కొయ్యడానికే తప్ప నరకడానికి పనిచేయదు. ఇప్పుడు మన దగ్గర కత్తి ఉంది అనుకోండి అమ్మ, ఆ కత్తితో మనము కొయ్యొచ్చు, నరకొచ్చు. ఎందుకంటే దాని పదును వేరేగా ఉంది. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, ఐగుప్తు దేశములో నుండి, ఆ కొలిమిలో నుండి చూడండి ఇక్కడ రాయబడుతుంది, వినప కొలిమిలో నుండి, ఆ వినప కొలిమిలో నుండి ఆయన నిన్ను రప్పించాడు. ఎందుకంటే నువ్వు దేవునికి ప్రత్యేకమైన జనము కనుక, నువ్వు దేవునికి ప్రతిష్ఠిత జనము కనుక ఆ ఇబ్బంది కొలిములో నుంచి, ఆ యొక్క వినప కొలిములో నుంచి, అంటే ఈ వినప కొలిములో ఉన్న యొక్క శోధనలను, కష్టాలను, ఇబ్బందులను భరించుకుని ఎలాగ ఉండాలో నువ్వు నేర్చుకోవాలని దానికి ఉద్దేశం. ఎలాగ ఉంటే నువ్వు దేవునికి ఇష్టమైన వారిగా ఉంటావో దానికి ఉద్దేశం. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి, బాధ వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి, సంతోషం వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి, ఏ పరిస్థితిలో మనం ఎలా ఉండాలో
ఆ ఇబ్బంది కొలిములోనే తెలుస్తుంది. మనము గనక ఆ ఇబ్బంది కొలిములో గనక కాల్చబడకపోయినట్లయితే అమ్మా కాల్చబడకపోయినట్లయితే మనము నేర్పరిగా ఉండలేం. శోధనలు ఎలాగ ఉండాలి, కష్టాలు ఎలాగ ఉండాలి. ఇక్కడ రాయబడుతుంది యాకోబు పత్రికలో సువర్ణము అంటే రాయబడుతుంది. బంగారం ఏ విధంగా అయితే పరీక్షింపబడుతుందో అంటున్నారు. ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే నిన్ను ఇబ్బంది కొలుములో నుంచి నిన్ను రప్పించా, ఎందుకంటే నీవు నాకు ప్రతిష్ఠిత జనముగా ఉన్నావు. చూడండి, తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. సత్క్రియందు ఆసక్తి కలిగిన వారిగా ఉండడానికి తన సొత్తుగా చేసుకోవడానికి చాలండి. ఇక్కడ రాయబడి ఏంటంటే తన సొత్తుగా అంటే మనం దేవునికి ప్రియమైన వారిగా ఉండడానికి కోసము ఆయన తన కుమారుని పంపించి నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్యభాగం రాయబడుచుంది. ఎందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే, ఒకటి తన స్వకీయ జన్మ ఉండడానికి కోసము దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అంటే దేవునికి ప్రియమైన వారిగా, ప్రత్యేకమైన వారిగా, దేవుని కోసమే నువ్వు ఉండాలని ఆయన నిన్ను ఏర్పరచుకున్నట్లుగా రాయబడుచుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకసారి చూడండి, వాక్యభాగాన్ని మనం చదివినట్లయితే అర్థమవుతుంది. సమస్త జనులలో నిన్ను విశేషముగా దేవుడు నిన్ను ప్రేమించాడు. అందరికంటే నీకు ఒక ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చినవాడుగా కనబడుతున్నాడు. అందుకోసమే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది మనం చూద్దాం, ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలైన పౌలు ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని. చాలండి, ఇక్కడ రాయబడుచుంది, నీవు దేవునికి పరిశుద్ధమైన వారిగా ఉండడానికి కోసము ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధులుగా చేయడానికి కోసం. ఎందుకు పరిశుద్ధులుగా చేయాలి అంటే, నువ్వు జన్మతః పాపివి కనుక. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆదాము నుండి పాపం మానవుని యొక్క జీవితంలో సంతరించుకుంది కనుక ఇక్కడ రాయబడుచు తన కుమారుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని. ఎందుకోసం అంటే, మనము పాపులము కనుక, పాప జీవితం మన మీద అజమాయిషి చేస్తుంది కనుక, ఈ పాపము ద్వారా మనము దేవుణ్ణి, మన తండ్రి దగ్గరికి మనం చేరలేం. ఈ పాపం మన మీద ఉండటం వల్ల మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉండలేం. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మానవునిగా ఉన్న నీకు నువ్వుగానే పరిశుద్ధులుగా చేయబడలేవు. నీకు నువ్వుగానే నీ పాపమును తీసివేసుకోలేవు. నీకు నువ్వుగానే నీ యొక్క జీవితమును దేవుని కోసము త్యాగం చేసుకోలేవు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి కోసము దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ యొక్క మలినమైపోయిన జీవితం, ఎందుకంటే అదే ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుచుంది 27వ వచనములో, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అట్టి వల్లే అమ్మా అది కళంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనాను లేక అంటున్నాడు. అంటే కళంకము లేకుండా, ముడత లేకుండా పరిశుద్ధముగా ఉండడానికి కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నీలో ఉన్న మలినమైపోయిన జీవితమును మార్చాలని ఆయన యొక్క ఉద్దేశం. ఈ మలినమైపోయిన హృదయముతో మనం దేవుని దగ్గరికి చేరలేం. ఎందుకంటే ఇక్కడ వాక్యభాగం రాయబడి, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను వెంబడిస్తున్న నీవు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకే 1 పేతురు 1:4 14 రాయబడుతుంది, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే చూడండి, రోమా 8:33 సార్ చూద్దాం. రోమా 8:33, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఎందుకంటే నీకు నువ్వుగానే మారాలంటే, నీకు నువ్వుగా రక్షింపబడాలంటే అది నీ వల్ల జరిగేదైతే కాదు.
కానీ నేను నీతిమంతులుగా చేసేది దేవుడైన యెహోవా మాత్రమే. కానీ ఇక్కడ రాయబడుచుంది యేసుక్రీస్తు తన ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులుగా ఉండాలని రాయబడి, జగతి పునాది వేయబడక ముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండడానికి కోసం, మనం పరిశుద్ధులుగా చేయబడాలని ఇక్కడ రాయబడుచుంది. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వాక్య భాగం చూడ మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15 ఒకసారి చూద్దాం. గుట్టకు అని రాయబడుచుంది. ఏంటంట? దేవుని యొక్క కుమారులుగా ఉండాలి అంటే దేవుని యొక్క నిష్కలంకులుగా, అనింద్యులుగా ఉండాలి. అంటే నిరపరాధిగా అంటే ఏంటి అమ్మ? ఏ నేరం చెయ్యని వాడిని నిరపరాధి అంటారు. అంటే నువ్వు ఆల్రెడీ నేరం చేసావు. ఏ నేరం అంటే నువ్వు ఈ లోకంలో పుట్టడమే నేరం. పాపములో నువ్వు పుట్టావు, పాపములోనే పెరిగావు, పాపములోనే నీ తల్లి నిన్ను గర్భంన ధరించింది. కానీ నువ్వు నిరపరాధివి కాదు, నువ్వు నేరస్తుడివి. కానీ నువ్వు నేరస్తుడు, నువ్వు దేవుని యొక్క కుమారుడిగా ఉండాలి అంటే నిరపరాధిగా ఉండాలి. నిరపరాధిగా ఉండాలంటే నీ మీద ఉన్న యొక్క పాప భారం అనేది తీరాలి. పాప భారం తీరాలి అంటే యేసు ప్రభు తన ప్రాణాన్ని కోసము త్యాగం చేశాడు కనుక నువ్వు ఇప్పుడు పరిశుద్ధుడిగా ఉన్నావు. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, పరిశుద్ధులుగా చేయడానికి కోసము దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఈ మలినమైపోయిన జీవితము ద్వారా నువ్వు ప్రభువాన్ని పిలవడానికి కూడా యోగ్యుడవు కావు. ఇక్కడ యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది చూడండి, ఇక్కడ అంటున్నాడు ఈ మూర్ఖమైన వక్ర జనము మధ్య అంటున్నాడు. అంటే ఏంటి వక్రం అంటే? వక్రం అంటే బెండ్. అంటే మనం ఏ మాట మాట్లాడినా వంకరగా సమాధానం చెప్తే లోకం ఇది. నువ్వు ఏ సలహా అడిగినా వంకరగానే ఉండేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. కనుక రాయబడుచుంది అటువంటి భయంకరమైన ఈ లోకములో నుంచి నువ్వు దేవునికి, ఈ మలినమైపోయిన లోకములో నుంచి నువ్వు దేవునికి ప్రత్యేకమైన వారిగా ఉండడానికి కోసము నిన్ను ఆయన పరిశుద్ధపరచడానికి కోసము దేవుడు నిన్ను అనాది కాలంలోనే నిన్ను ఏర్పరచుకున్నాడు. కనుక జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు ప్రేమలో ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎందుకంటే నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి కోసం, ఒకటి తన స్వకీయ జలముగా ఉండడానికి కోసము, రెండు నిన్ను పరిశుద్ధులుగా ఉండడానికి కోసం దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మూడోది చూద్దాం, సంఖ్యాకాండము 18వ అధ్యాయం. మనము 18వ అధ్యాయం చదువుకుందాం. ఇదిగో నేను ఇజ్రాయేలు మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయుటకై వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్న లేవీయులు ఎందుకోసం దేవుడు ఏర్పరచుకున్నాడంటే సేవ చేయడానికి కోసం. అంటే మూడోది రాయబడి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దేవునికి నువ్వు సాధనములుగా ఉండడానికి కోసం నిన్ను ఏర్పరచుకున్నాడు. సాధనములుగా అంటే పాత్రగా, సాధనములుగా అంటే ఉపయోగపడే కారణముగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నువ్వు ఒక సామాన్యమైన దానివైతే కాదు, నువ్వు దేవునికి చాలా ప్రత్యేకమైన దానివి. చూడండి, మనం కూడా కొన్ని రకాల కూరలు వండడానికి కొన్ని రకాల గిన్నెల్ని మనము ఉపయోగిస్తూ ఉంటాం. రకరకాల గిన్నెల్ని వాడతామేమో. పాలు కాయడానికి ప్రత్యేకమైన ఒక గిన్నె ఉంటుంది. అన్నిటిలో పాలు కాయమేమో, అన్నిటిలో ఆ గిన్నె ఓన్లీ ప్రత్యేకముగా పాలు కోసం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం చేపల కూర వండుకోవాలనుకోండి అమ్మా, అన్ని దాకల్లో వండం, దానికోసం ప్రత్యేకంగా ఒక దాకా కొంటాం. దానికి ప్రత్యేకత ఏంటంటే అది ఆకుకూర వండడానికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, అంటున్నాడు ఆయన, నేను ఇజ్రాయేల్ మధ్యలో నుండి లేవీయులైన మీ సహోదరులు తీసుకున్నాను. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు.
ఇక్కడ లేవీలు, ఆ లేవీయ గోత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, వారి పని ఏంటంటే దేవుని యొక్క సేవ చేయడమే వారి యొక్క పని. కాబట్టి దినమున దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, నువ్వు దేవునికి సాధనముగా ఉండాలి. నువ్వు దేవునికి సాధనముగా ఉండాలి. ఇక్కడ వాక్యభాగము రాయబడి వచ్చింది, నువ్వు దేవుని యొక్క పరిచర్య చేయాలి. ఆది కాండం ఒకసారి మనం చూస్తున్నట్లయితే 6వ అధ్యాయంలో నోవాహు ఉన్నాడు. నోవాహు కనబడుతున్నాడు మనకు. 120 సంవత్సరములు దేవుని యొక్క పరిచర్య చేసిన వాడిగా కనబడుతున్నాడు. ఇదిగో ఆయన ఒక వాడ నిర్మిస్తున్నాడు. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒక వాడ నిర్మించబడుతుంది, భయంకరమైన జలప్రళయం భూమి మీదకి రాబోతుంది, వాడలోనికి రావాలని ఎంత చెప్పినా కానీ ఎవరు కూడా మాట వినలేదు, ఆలకించలేదు. కానీ నోవహు ఒక్కడే దేవుని యొక్క పరిచర్య చేసిన వాడిగా కనపడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కనుక మనం కూడా మన యొక్క బాధ్యత, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఒకసారి చూడండి 49వ అధ్యాయం యెషయా గ్రంథం వచనం చూద్దాం. 49:6 పై వచనం చదవండి. ఇజ్రాయేలులో తప్పించబడిన వారిని రక్షించినట్లును నా సేవకుడై ఉండడం ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నేను కలుగజే రక్షణకు సాధనమగుటకై అనుజనులకు వెలుగై ఉండినట్లు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నా అంటున్నాడు. నువ్వు నా సేవకుడై ఉండుట చాలా చిన్న విషయం కావచ్చు, నువ్వు నా సేవకుడివి అనే విషయం చాలా చిన్నది కావచ్చు, కానీ ఇక్కడ రాయబడుతుంది, బూదిగంతముల వరకు నేను నీకు కలుగజేయు రక్షణకు నువ్వు సాధనముగా ఉండాలి. అంటే బూదిగంతముల వరకు కూడా నువ్వు దేవుని యొక్క పని చేయడానికి సాధనముగా ఉండాలి. సాధనం అంటే వాక్యాన్ని మోసుకు వెళ్ళేది. సాధనం అంటే ఏంటంటే వాక్యాన్ని మోసుకు వెళ్ళేది. కాబట్టి నీ ద్వారా దేవుని యొక్క పరిచర్య అనేది ముందుకు కొనసాగాలి. మత్తయి సువార్త ఆఖరి వచనంలో రాయబడుచుంది, మీరు సర్వలోకమును సర్వసృష్టికి సువార్తను ప్రకటన చేయాలి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయాలి. అది నీ యొక్క పని, నీ యొక్క బాధ్యత. నీ బాధ్యత ఎంతవరకు ఉంది? ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 5వ వచనం. మోషే ధర్మశాస్త్రమును, ఇక్కడ రాయబడుచు ఏంటంటే, మోయాబు దేశమున మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు అని రాయబడుచుంది. అంటే మోషే ఎక్కడ ఉన్నా ధర్మశాస్త్రాన్ని బోధించిన వాడుగా కనబడుతున్నాడు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని యొక్క పరిచర్య చేసే విధంగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య చేయాలి నువ్వు. అందుకోసం దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అంతే తప్ప ఏదో ఇంటికాడ ఖాళీగా ఉండి ఏదో గుళ్ళోకి వచ్చి కాసేపు కూర్చుని వాక్యం విని వెళ్ళిపోతాకైతే కాదు. నువ్వు ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, నువ్వు దేవుని యొక్క పరిచర్య చేయాలి. అందుకని అంటున్నాడు, నా సేవకు ఉండడానికి చాలా స్వల్ప విషయం. చూడండి, కింద మాట రాయబడుతుంది, అన్యజనులకు వెలుగై ఉండినట్లు నేను నిన్ను నియమించా. ఎవరిగా దేవుని యొక్క వాక్యం తెలీదు, వాని యొక్క చీకటి జీవితమునకు నువ్వు వెలుగుగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే రోషం కలిగినట్లుగా ఉండాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నీకు అధికారాన్ని ఇచ్చాడు కనుక నువ్వు రోషం కలిగిన సైనికునిగా ఉండాలి. రోషం కలిగిన సైనికుడు. చూడండి, ఇప్పుడు మన దగ్గరికి ఒక వానపాము వచ్చింది అనుకోండి, వానపాము వచ్చింది అనుకోండి, వానపాము వచ్చింది. పాము అంటే భయమే, కానీ వానపాము కాబట్టి దాన్ని ఎంత కొట్టినా అటు ఇటు మెలుతుంది తప్ప అది మనల్ని ఏని. కాబట్టి మనం అంటాం, పోతే పోనీ అది వానపాము, అది మనల్ని ఏంది తోసపాము. అదే తోసపాము అయితే మన కొట్టే కొలిది దాంట్లో ఏమవుతుంది? పౌరుషం వస్తుంది దానికి. మన కొట్టే కొలిది దానికి పౌరుషం వచ్చి కస్మని లెగుతుంది పైకి. దాని పోనీ అంటామా?
ఆ తర్వాత ఇంకో ఇద్దరు గ్యాగేసి పట్టబట్టమని 4 దెబ్బలు వేస్తుంది దాన్ని. ఇక్కడ మనం కూడా ఎలా ఉండాలి? పౌరుషం కలిగినట్లుగా ఉండాలి. మోనపాములాగా, సచ్చోడిపోయినట్లాగా. అది నా పని కాదు. ఏది? పరిచర్య చేయటం నా పని కాదు అని మనము ఎక్కడ ఎలాగ ఉంటామంటే అలాగే ఉండిపోతుంది. ఇక్కడ రాయబడిన మాట, బూదిగంతముల వరకు నీవు నేను కలుగే రక్షణకు సాధనంగా ఉండాలి. అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు బూదిగంతముల వరకు నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. నువ్వు ఏ విధంగా రక్షణ పొందావో ఆ రక్షణ వల్ల అనేక మంది ఏం చేయాలంటే మారాలి. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నీకు ప్రత్యేకముగా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన జనము ఉన్నప్పటికీ విశేషముగా నీకు ఒక ప్రత్యేకతను ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు దేవునికి సాధనముగా ఉండాలి. అందుకంటున్నాడు నా సేవకుడు. చూడండి ఇంకో మా చూద్దాం. యోహాను సువార్త 9:4 అంటున్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను. కానీ పగలున్నంత వరకు నువ్వేం చేయాలంటే దేవుని యొక్క పని చేయాలి. చూడు లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆశ్చర్య గోత్రికురాలు పెనుయేలు కుమార్తె అయిన అన్న కనబడుతుంది. 105 సంవత్సరంలో దేవాలయంలోనే పడి ఉంది. ప్రార్థనలో, మీటింగుల్లో ఆ మందిరంలో ప్రత్యేక పరిచర్య విషయంలో కూడా ఎంతో సేవ చేసింది. దానివల్ల బెనిఫిట్ ఏం కాదు, కానీ ఆ విధంగా సేవ చేయడం వల్ల రక్షకుని చూసే గొప్ప అదృష్టం కలిగింది ఆవిడకి. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది. దేవుడు నిన్ను ఏర్పరచుకోవడం గల కారణం ఏంటంటే నువ్వు దేవునికి సాధనములుగా ఉండాలి. అందుకే పౌలు విషయాలు కూడా అంటున్నాడు, ఆయన నేను ఏర్పరచుకున్న యొక్క సాధనం. ఆ కింద ఫుట్ నోట్లు అంటున్నాడు పాత్ర. పౌలు నాకు చాలా పాత్ర, ఎందుకంటే అనుజనులకు నేను అతన్ని ఒక సాధనముగా ఏర్పాటు చేశాను. ప్రియమైన వాళ్ళరా, మూడవది ఎందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే దేవునికి నువ్వు సాధనముగా ఉండాలి. 4వది చూద్దాం. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఉండనట్లయితే వాడు తీగ వలె బయట పారవేయబడిను, ఎండిపోవును. మనుషులు అట్టు వాడిని పోగు చేసి అగ్నిలో పారవేయును, అది కాలిపోయి. ఇక్కడ రాయబడుచుంది, ఎవడైనాను అన్నట్లయితే వాడు తీగ వల్ల బయట పారవేయబడును అని రాయబడుచుంది. అంటే ఇక్కడ 4వది రాయబడుచుంది, ఎందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే నువ్వు ఫలించాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఫలించాలి. ఎందుకంటే మన యొక్క జీవితంలో ఆలోచన చేసినట్లయితే ఒక మొక్క వేసినట్లయితే, మనము ఒక మొక్క వేసినట్లయితే ఆ మొక్కలో నుంచి మనము కొంత ఫలితాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ మొక్క కనుక ఫలించకపోయినట్లయితే దాన్ని మనం ఈ వేళ్లతో పాటు నరికేస్తాం. ఇక్కడ వాక్య భాగం రాయబడి దేవుడిని ఏర్పరచుకున్నాడు. దేవుడిని ప్రత్యేకమైన జనముగా, ప్రతిష్ఠిత జనముగా నేను ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క పరిచయలు సాధనంగా ఉండాలని ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. కనుక నువ్వు ఫలించాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి వారిని ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏం చేస్తుంటే ఎక్కడ వేసిన వారు అక్కడే ఉండిపోతాం. మనలో పెరుగుదల అనేది మనం చూడం, మనకు పట్టింపు లేదు దాంట్లో. నీ విశ్వాస జీవితంలో ప్రారంభంలో ఎలా ఉన్నావో ప్రారంభంలో ఏ విశ్వాసము ఎంత పర్సెంట్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే పర్సెంట్ తప్ప పెరుగుదల అనేది కనబడట్లే. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగానే ఉండిపోతాం. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ లానే ఉండిపోతాం. ఏదో రావాలనుకుంటే వస్తాం, మానేయాలనుకుంటే మానేస్తాం. మనల్ని అడిగేవాడు ఎవడు కూడా లేడు. కానీ వాక్యభాగం రాయబడి నువ్వు ఫలించాలంటే నువ్వు ప్రభువులో ఉండాలి. ఇక్కడ రాయబడుచున్నది అదే, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడతాడు.
దేవునిలో ఉంటేనే నీకు ఫలింపు. దేవునిలో ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవునిలో ఉంటేనే నువ్వు నింపబడతావు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడిన 4వది, నువ్వు ఫలించాలి అని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అంటే ఫలింపు చాలా అవసరం అమ్మా. పెళ్ళైన తర్వాత వెంటనే పిల్లల్ని పుట్టేయాలి. పిల్లలు పుట్టేయాలి. తల్లిదండ్రులుగా అత్తమామలుగా అంటారు, ఇంకా మా కోళ్ళలో నీళ్ళు వేసుకోలేదమ్మా, ఇంకా పిల్లల్ని కనలేదమ్మా. ఎందుకంటే పెళ్లి చేసామంటే పిల్లల్ని కనేటప్పటమ్మా. మనకే అంత ఆలోచన ఉంటాయమ్మా, మన సృష్టించే దేవుడికి ఇంకెంత ఆలోచన ఉంటుంది. ఒక చిన్న విషయంలో నువ్వు అంత జాగ్రత్త తీసుకుంటే అమ్మా, నేను నిర్మించడంలో నువ్వు పిండముగా రూపం పడకముందే నీకోసం ఒక ప్రణాళిక కలిగిన దేవుడు ఇంకెంత ఆలోచన కలిగి ఉంటాడు. కానీ నువ్వు కూడా నీ యొక్క జీవితంలో ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి. అందుకంటున్నాడు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అమ్మా. నువ్వు అట్టుపళ్ళు తిన్నంత మాత్రాన, 21 వారాలు ఉపవాసం చేసినంత మాత్రాన పిల్లలు పుట్టరు నీకు. నువ్వు ప్రభులో ఉంటేనే అమ్మా, ప్రభులో ఉంటేనే పాస్ అవుతావు అమ్మా. అని తప్ప నువ్వు నిద్రహారులు మాని చదివినంత మాత్రాన మెంటలు వచ్చేద్ది. ప్రసంగులు అన్నాడు, అధిక పుస్తకాలు చదివితే అమ్మా మెంటలు వచ్చేది తప్ప అంతకంటే ఏం కాదు. ఇక్కడ ప్రభు యొక్క సహాయం ఉండాలి. అందుకే రాయబడుతుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. ఇక్కడ నువ్వు ఫలించాలి అంటే అమ్మా నువ్వు ప్రభులో ఉండాలి. నువ్వు ఫలించాలి, నువ్వు విస్తరించాలి అంటే నువ్వు ప్రభులో ఉండాలి తప్ప నాకు రాయబడుచుండి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. నువ్వు ప్రభులో లేకుండా తీగ ద్రాక్ష వల్ల ఉంటేనే తప్ప వేరుగా ఉంటే ఫలితం అనేది లేదు. ఇక్కడ నువ్వు ప్రభులో ఉండాలి అమ్మ, నువ్వు ప్రభులో ఉండాలి, ప్రభులో కొనసాగాలి. ఎందుకంటే మన యొక్క జీవితం మనకి అమ్మ 7 వారాలు ఇచ్చాడు అమ్మ. 7 వారాలు 7 వారాల్లో 6 రోజులు అమ్మ నీయే. 6 రోజులు నీయే. 6 రోజులు 24/6 నీదే. ఒక్క గంట కూడా, ఒక్క నిమిషం కూడా నువ్వు నా కోసం ఇవ్వి అని ఎప్పుడు కూడా దేవుడు అడగలేదు. 7వ రోజు మాత్రం నీదే అయితే కాదు. 7వ రోజు మాత్రం ఏమా దేవుని కోసం ఏర్పాటు చేయబడి ఉంది. నువ్వు ఫలించాలి అంటే నువ్వు దేవునితో పాటు కలిసి ఉండాలి. నువ్వు ఫలించాలి అంటే దేవునితో పాటు ఉండాలి ఏమా. ఎంతమంది ఉంటున్నాం, ఎంతమంది ఫలిస్తున్నాం? ఎందుకంటే వాక్యవాగం రాయబడుచుంది చూడండి, మత్తయి సువార్త 3:10 చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది గనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును కూడా నరకడు అగ్నిలో. ఏంటంటే గొడ్డలి ఎక్కడుందంట? చెట్టు దగ్గరే ఉంది. ఇన్ కేస్ ఆ యొక్క రొబ్బ గనక, ఆ చెట్టు గనక ఫలాల్ని గనక ఫలించకపోయినది ఆయన అంటున్నాడు నరికేస్తాను దాన్ని అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇంకో మాట చూద్దాం. అదే 3:12 కూడా చదువుకున్నాం. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో, ఇక్కడ రాయబడుచుంది చేట ఆయన చేతిలో ఉంది అమ్మ. చేట ఆయన చేతిలో ఉంది. ఈ గోధుమలు ఎగరవేసినప్పుడు అమ్మ ఈ పొట్టు ఏదైతే పక్క వస్తుందో దాన్ని అగ్ని చేత కాలుస్తాడు ఆయన. అంటే నువ్వు ఫలించాలి. ఫలించకపోయినట్లయితే ఒకటి నరకబడతావు, ఎండిపోతావు అమ్మా, అగ్నిలో కాల్చబడతావు. నీళ్ళు ఇంకా చిగురు అనేది రాదు. ఇంకా నరికిన తర్వాత చిగురు అనేది రాదు. చూడండి, మనం ఏ చెట్టు నరికేసినా చిగురు వస్తుంది పక్కన పడేసిన తర్వాత. కానీ దాంట్లో సారం లేకపోవటం వల్ల ఆ చిగురు ఏమవుతుంది అమ్మా, మాడిపోతుంది. ఇక్కడ కూడా వాక్యభాగం రాయబడుచుంది, మనం ఫలించాలి అంటే ప్రభువులో ఉండాలి. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేదు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. ఇంకా వేరే మార్గం అనేది లేదు. ఒకే ఒక మార్గము, అది యేసే మార్గం. కానీ నువ్వు ఫలించాలి అంటే యేసు ప్రభువులో ఉంటేనే తప్ప
లేకపోతే ఫలితం అనేది ఫలించడం అనేది లేదు. నువ్వు ఫలించాలి, నింపాలి, అభివృద్ధి పరచబడాలి, విస్తరించాలి. విస్తరించాలి అంటే నువ్వు ప్రభులోనే ఉండాలి. అంటే ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. ఎఫెసీ చూడండి 3:17 ఏర్పారి స్థిరపడి సమస్తమైన పరిశుద్ధులతో దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకొనుటకు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంట, ఆయన ప్రేమ అనే నేలలో మొక్కల వలె మనము పెరగాలి. ప్రేమ అనే నేలలో మొక్కల వలె అంటే ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ప్రేమ యందు వేరు పారిన వారే అని రాయబడుచుంది. అంటే ఆయన ప్రేమ అనే నేలలో మొక్క వలె నువ్వు పెరిగినట్లయితేనే ఉపయోగం, లేకపోతే కష్టం నీ యొక్క జీవితం. ఎందుకంటే అక్కడ రాయబడి 15వ అధ్యాయంలో రాయబడి యోహాను సువార్తలో చూడండి 2వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 15:2 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి, ఏంటంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు, తీసి పడేస్తాడు, ఎండిపోద్ది, అగ్ని చేత కాల్చబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, 4 అక్కడ రాయబడుచుంది. దేవుడు నిన్ను ఏర్పరచుకోవడం గల కారణం ఏంటంటే నువ్వు ఫలించాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. 1 స్వకీయ జనముగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. 2వది నువ్వు ఈ యొక్క జీవితంలో పరిశుద్ధపరచబడాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. 3వది రాయబడుచుంది నువ్వు దేవునికి సాధనములుగా ఉండాలి. 4వది నువ్వు ఫలించాలి. ఫలించకపోయినట్లయితే ఆయన ఇష్టపడేవాడైతే కాదు. నువ్వు ఎక్కడ వేసిన వారు అక్కడ ఉండిపోతే ప్రయోజనం లేదు. నువ్వేం చేయాలంటే ఫలించాలి, ఫలించి అభివృద్ధి పరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూడండి 1 పేతురు ఒకసారి చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని దృష్టి అమూల్యమును సజీవమైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా ఉండుటకు. ఇక్కడ రాయబడి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదిగా ఉండాలి. ఏంటంట మనుషుల చేత విసర్జింపబడినను. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనుషులు మనల్ని ప్రేమించాలనుకుంటాం. కానీ ఇక్కడ రాయబడొచ్చు మనుషుల చేత నువ్వు విసర్జింపబడినను దేవుని దృష్టికి ఎలా ఉండాలంట, ఏర్పరచబడినదిగా, అమూల్యమైనదిగా ఉండాలి దేవుని దృష్టికి. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా బయట అపిరెన్స్ మాత్రం చూస్తూ ఉంటాడు, హృదయాన్ని చూసేవాడు మాత్రం దేవుడు మాత్రమే తప్ప ఇంకెవరు కాదు. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే యోహాను 15:16 రాయబడుచుంది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ తండ్రి వలన మీరు ఏమడుగుతారో అవి మీకు అనుగ్రహింపబడినట్లుగా, మీరు ఫలించిన ఫలము నిలిచి ఉండినట్లుగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడమ్మా. ఎందుకంటే నీ కోసము నువ్వు దేవుని కోసం ఇష్టమైన వారికి ఉండాలని అది తన ప్రాణాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. అందుకే యోహాను పత్రికలో రాయబడుతుంది, మనము దేవుని ప్రేమించమని కాదు కానీ ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. దానివల్ల ఆయన తన ప్రాణత్యాగం చేయడం వల్ల దేవుడు నిన్ను ప్రత్యేకమైన వారుగా, దేవునికి ఇష్టమైన వారుగానే ఉండాలని, దేవుని ప్రతిష్ఠిత జనముగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని వాక్య భాగం రాయబడుతుంది. దేవుడు కొద్ది